హాయ్ అండి. ఈరోజైతే మా ఊర్లో పండిన వరిసేల పంటనైతే మీకు చూపించబోతున్నాను. ఈరోజు మనం ప్రతి ఒక్కళ్ళము కూడా 4 ముద్దలు నోట్లోకి వెళ్తున్నాయంటే దానికి కారణం రైతులండి. రైతులకి మనం చాలా రుణపడిపోయి ఉంటాము. ఎందుకంటే వాళ్ళు దమ్ము చేసి విత్తనాలు వేసి పంటను పురుగుని బారి నుండి కాపాడి ఇలా పంట చేతికొచ్చేంత వరకు కూడా వాళ్ళ యొక్క కష్టం అంతా ఇంత కాదండి. వాళ్ళకు వచ్చిన లాభాలు తక్కువైనా కూడా పంట పండిందన్న ఆనందంలో చాలా తృప్తినైతే వాళ్ళు పొందుతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదివరకైతే కోత కోసి కుప్పనూర్చి తెల్లవారుజామున లేసి ఇవన్నీ చేసుకునేవారు. కానీ ఇప్పుడైతే కొంచెం శ్రమనైతే తగ్గించి ఇంకో ఈ మిషన్లు అయితే అందుబాటులోకి వచ్చాయి. ఈ మిషన్ల ద్వారా కోత అనేది జరుగుతుంది. అలాగే ధాన్యం కూడా మనకి వెంటనే చేతికొచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా ఒక పక్క నుంచి కట్ చేస్తుంటే ఒక పక్క నుంచి గడ్డి వచ్చేస్తుంది. అలాగే పైనుంచి ధాన్యం కూడా ఈ మిషన్లోనే స్టోర్ అవుతుంది. చూసారా, ఈ వరిసేలు అయితే ఎంతో చక్కగా ఉన్నాయి కదా. దాదాపుగా మా ఊర్లో అయితే పంటలన్నీ కూడా కోతలు అయిపోయాయి. ఎక్కడ చూసినా కూడా ఈ పండిన ధాన్యాన్ని అయితే ఆరబెడుతున్నారు. ఎందుకంటే ఇవి మిషన్ల ద్వారా కటింగ్ అవ్వడం వల్ల ఏంటంటే ఒక 2-3 రోజులు అయితే బాగా ఆరాలి. ఇలా ఆరిన ధాన్యాన్ని మనకి రైస్ మిల్లులకి అది వేస్తూ ఉంటారు. ఇక్కడైతే ఓన్లీ ఈ కొంచెం మాత్రమే ఉంది. ఈ వీడియోనైతే మీకు చూపించడం కోసం అయితే నేను తీస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే తాటల్లోకి అయితే ఎక్కిస్తున్నారు ధాన్యాన్ని. ఇంకా వరిసేలు ఇక్కడ చూసారా, ధాన్యం అయితే ఆరబెట్టారు. ఇలా ఎండలో అయితే ఆరబెడతారండి ధాన్యాన్ని. ఇప్పుడైతే మనం కొంచెం ముందుకు వెళ్దాము. వెళ్ళిన తర్వాత ఏంటంటే కోతలు కోసేసిన మనం ప్లేస్ని అయితే చూస్తాం. ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడ కోతలు అనేవి అయిపోయినాయి. చూసారా, గడ్డి అది కూడా ఇదంతా సేల్ అంతా నిండిపోయింది. మేమైతే సరదాగా క్రికెట్ పిల్లలు ఆడుతుంటే వాళ్ళ దగ్గర బ్యాట్ ఇచ్చుకుని మేము కూడా ఆడుతున్నాము. చిన్నప్పుడు ఎప్పుడో పిల్లలందరం కలిసి ఆడుకునే వాళ్ళమండి. అప్పుడు కూడా బ్యాట్ బాల్ మాకు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ క్రికెట్ ఆడాలనే ఇంట్రెస్ట్తో మా ఫ్రెండ్స్ అందరం కలిసి వాళ్ళని ఎలాగో అలా రిక్వెస్ట్ చేసి క్రికెట్ అయితే ఆడుకునే వాళ్ళని చాలా హ్యాపీగా అనిపించేది. ఆ రోజులైతే గుర్తొస్తున్నాయి. మీలో క్రికెట్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి క్రికెట్ అంటేని. చూసారా, ఏదో అలా ట్రై చేస్తున్నాను. ఈ వీడియో చూస్తే మీరైతే నవ్వకుండా ఉండలేరండి. ఎందుకు అనుకుంటున్నారా, ఏంటి క్రికెట్ ఇలా కూడా ఆడతారా అని అయితే మీరు ఖచ్చితంగా అనుకుంటారు. కానీ ఏంటంటే ఏదో అదో సరదా అండి. చిన్నప్పటి రోజులైతే మాకు గుర్తొచ్చాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా మీ చిన్నతనం గుర్తొస్తుందని అనుకుంటున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎంజాయ్ చేయండి. ఒక చోట నుంచి కథలు కూడా వేసినప్పుడు ఈ పొలం దగ్గర వీచే గాలి కూడా ఎంతో స్వచ్ఛంగా ఉందండి. ఎండ అనేది తెలియలేదు. చాలా హ్యాపీగా అయితే ఆడుకుంటున్నాం. ఇప్పుడైతే మా ఆట అయితే పూర్తి చేసుకున్నామండి. ఇందాక మనం వరిసేలో కోతకు వస్తున్న మిషన్ అయితే చూసాం కదా, అది కూడా దాదాపు దగ్గరికి అయితే వచ్చేసింది. మిషన్ అయితే నిండింది. ఇప్పుడైతే మిషన్ ద్వారా నిండిన ధాన్యాన్ని బయటికి ఎలా వస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, మిషన్లో చూసారా ధాన్యం ఎంత ఫాస్ట్గా అయితే వస్తుందో. ప్రతి రైతు కూడా లాభ నష్టాలు చూసుకోకుండా తన కన్న బిడ్డల్ని ఎంత ప్రేమగా పెంచుకుంటారో అలాగే ఈ పంటను కూడా అంతే ప్రేమగా పెంచుతారండి. ఈ ధాన్యం చేతికొచ్చిన తర్వాత పిల్లల జీవితాల్లో ప్రయోజకులైనట్లుగా ఈ ధాన్యం చేతికి రాగానే చాలా సంతోషిస్తారండి. మన యొక్క ప్రజల అందరి ఆకలి తీర్చే రైతుల కోసం ఒక షేర్ అయితే తప్పకుండా చేయండి. ఈ వీడియోని చూసిన తర్వాత మీ ఊర్లో కూడా ఇలా వరిసేలను పండిస్తున్నారా అనే విషయాన్ని కూడా మీరు కామెంట్ చేయండి. ఇలా 2-3 రోజులు బాగా ఆరబెట్టిన తర్వాత వీటిని అయితే రైస్ మిల్లుకి తీసుకెళ్తారు. అక్కడ మళ్ళీ వీటికి నాణ్యత టెస్టులు అవి చేసి అప్పుడైతే వీటికి రేటు కడతారండి. రైతులు పడే కష్టానికి విలువ అయితే ఎప్పుడూ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మనం రైస్ ప్యాకెట్లు వచ్చేసి చాలా రేట్లు పెట్టి కొంటాము. కానీ ధాన్యానికైతే అంత రేటు ఉండదండి. కానీ ఎంత కష్టమైనా కూడా రైతులందరూ కూడా ఎప్పుడు ఇష్టంగానే వ్యవసాయాన్ని అయితే చేస్తారు. మా మావయ్య గారు కూడా వ్యవసాయం చేసేవారు. అలాగే ఇప్పుడు మా వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి నాకు తెలుసు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.